యాక్చువల్‌గా ఈ 30థ్ బుక్ ఫెయిర్ మీకు ఎలా అనిపిస్తుంది? మీకు ఎంత వరకు యూజ్ అయింది? మీరు ఎలాంటి బుక్స్ పబ్లిష్ చేశారు? ఇట్ ఈస్ చాలా ఎక్సైటింగ్‌గా అనిపించిందండి నాకు. ఎందుకనంటే నేను చాలామంది న్యూ ఆథర్స్‌ని కూడా చూసాను. అండ్ యంగ్‌స్టర్స్ తెలుగులో రాయడం కూడా చూసాను. లైక్ ఐయామ్ నాట్ ఇంగ్లీష్‌లో రాయడం తప్పు అని అనట్లేదు. బట్ తెలుగులో కొత్త ఆథర్స్ వచ్చారు. విచ్ ఐ ఫెల్ట్ రియల్లీ ఎక్సైటింగ్. అండ్ ఈసారి కూడా క్రౌడ్ చాలా మంచిగా వస్తున్నారు. అండ్ కిండిల్స్ వచ్చేసి బుక్స్‌ని వదిలేసే కాలంలో కూడా ఇంతమంది గ్యాదర్ అవ్వడము అండ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ న్యూ బుక్స్. కొత్త బుక్స్ ఏమన్నా వచ్చాయా? కొత్త జానర్‌లో ఏమన్నా వచ్చాయా? అని చెక్ చేసుకుంటూ, చదువుతూ అండ్ అది తీసుకుంటున్నారు. దట్ ఈస్ సో ఎక్సైటింగ్ ఫర్ మీ. బికాజ్ అందరూ ఎవరడిగినా బుక్‌లేం చదువుతాం, సినిమా చూస్తాము అనే జోన్‌లో ఐ యామ్ సీయింగ్ వెరీ హ్యాపీ ప్లేస్ అనమాట నాకిది. బికాజ్ నాకు మా ఇంట్లో ఒక పెద్ద లైబ్రరీ ఉంటుంది. సో, దిస్ ఈస్ మై హ్యాపీ ప్లేస్. ఇంత చుట్టూ ఎటు చూసినా బుక్సే ఉంటాయి. అండ్ పీపుల్ ఆర్ కమింగ్. యంగ్‌స్టర్స్ ఆర్ కమింగ్ ఎస్పెషల్లీ. మనం పెద్దవాళ్ళని చూస్తూ ఉంటాము. బట్ యంగ్‌స్టర్స్ ఆర్ ఆల్సో లైక్ హోల్డింగ్ సో మెనీ బుక్స్ ఇన్ దేర్ హ్యాండ్స్. దట్ ఈస్ అ గ్రేట్ థింగ్. ఈ 38థ్ బుక్ ఫెయిర్‌లో ఐ ఫెల్ట్ సో గుడ్.